క్రీస్తు సంఘములన్నీయు మీకు వందనములు చెప్పుచున్నవి. చర్చెస్ ఆఫ్ క్రైస్ట్ సాల్యూట్ యు. సహోదరులు తిమోతి గారు సూర్యరావుపాలెం, దువ్వ ఆయా ప్రాంతాల్లో ఆయన సువార్త పని చేయించు ఉన్నారు. వారు మొదటి ప్రసంగికులుగా మన మధ్యలోకి ఆహ్వానించబడి ఉన్నారు. ఈ రాత్రికాల సమయంలో మహోన్నతుడైన దేవుడు మనలందరినీ ప్రేమించి ఈ చక్కని ఆహ్లాదకరమైన వాతావరణంలో దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకునే అవకాశం ఇచ్చినటువంటి తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ కూడి వచ్చినటువంటి సహోదరులకు సహోదరులందరికీ నా వందనములు. ఈ రాత్రి మీ మధ్య దేవుని యొక్క వాక్యాన్ని వివరించడానికి నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి స్థానిక సంఘము రామచంద్రపేట క్రీస్తు సంఘ సహోదరులకు, అలాగే సువార్థికుడు అయినటువంటి శైలేశ్ గారికి, వారి కుటుంబానికి హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే ఇంతటి చక్కని వాతావరణం కలగజేసి చక్కని ఏర్పాట్లు చేసినటువంటి రామచంద్రపేట క్రీస్తు సంఘ సభ్యులందరినీ అభినందన. గట్టి చప్పలు కొడదాం, గట్టి చప్పలు కొడదాం. రామచంద్రపేట క్రీస్తు సంఘ సహోదరులు సహోదరులు సంఘస్థులందరూ కూడా ఎంతో ప్రయాసపడి ఇలాగూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అందును బట్టి వారిని అభినందిస్తూ నాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి దీని యొక్క వాక్యాన్ని ముగిస్తాను. మనకు ఇక్కడ ఒక అంశాన్ని చక్కగా వెనక మంచి అంశం ఉన్నది. నీ ఎడల దేవుని సంకల్పం. అంటే మహోన్నతుడైన దేవుడు నా ఎడల, నీ ఎడల, మనందరి ఎడల, మానవులు అందరి ఎడల ఒక సంకల్పాన్ని కలిగి ఉన్నాడు. అంటే దేవుడు ఉన్నాడు, ఆ దేవునికి ఒక సంకల్పం ఉన్నది. దేవుడు ఉన్నాడు, ఆయనకు ఒక ప్రణాళిక ఉన్నది. దేవుడు ఉన్నాడు, ఆయనకు ఒక ఆలోచన ఉన్నది. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో నీ ఎడల దేవునికి ఎలాంటి సంకల్పం ఉన్నది, మానవులందరి ఎడల ఎలాంటి సంకల్పం కలిగి ఉన్నామనేది ఈ రాత్రి దీని యొక్క వాక్యాన్ని ఆలోచన చేద్దాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, మనందరి ఎడల దేవుని సంకల్పం ఏమై ఉన్నదంటే, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 4 నుండి 6 వచనాలు మనం ఆలోచన చేస్తే అక్కడ పౌలు ఒక విషయాన్ని తెలియజేస్తున్నాడు. అంటే మనందరి ఎడల ఏమి ఆలోచన కలిగి ఉన్నాడు, ఏ సంకల్పం కలిగి ఉన్నాడు అని మనం ఆలోచన చేస్తే, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమలకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చెప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకునేను. అంటే మానవుడున్నాడు, మానవుని గూర్చి దేవునికి ఏముందన్నమాట, ఒక సంకల్పము ఉన్నది. ఆ సంకల్పాన్ని దేవుడు ఎప్పుడు ఆలోచన చేశాడంటే, జగత్తు పునాది వేయబడక మునిపే, ఈ సృష్టి నిర్మాణం కాకమునిపే, ఈ సృష్టి తయారు కాకమునిపే, జగత్తు పునాది వేయబడక మునిపే మానవుని గూర్చి, మనందరి గురించి, నీ గురించి, నా గురించి దేవునికి ఒక సంకల్పం ఉన్నదనే విషయాన్ని ఆలోచన కలిగి ఉండాలి. అందుకనే మన అంశం ఏంటమ్మా, నీ ఎడల ఏంటంటండి, దేవుని సంకల్పం. గడి చెప్పాలి, నీ ఎడల ఏంటంటండి, వినపడతలు గడి చెబుదాం. నీ ఎడల దేవుని సంకల్పం ఉంది. అంటే మనందరి ఎడల దేవునికి ఒక సంకల్పం ఉందా లేదా?
ఉంది. ఆ సంకల్పం ఏంటి, ఆయన ఆలోచనలు ఏంటి, ఆయన ఉద్దేశం ఏంటి, ఆయన ప్రణాళిక ఏంటి, ఆయన ప్లాన్ ఏంటో ఈ రాత్రి కొద్ది నిమిషాలు దేని యొక్క వాక్యాన్ని ఆలోచన చేద్దాం. కాబట్టి మనం చదివిన భాగంలో ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 4 నుండి 6 వచనాలు మనం ఆలోచన చేస్తే, దేవుడైన యెహోవా మానవులను సృజించడం గల కారణము దేవుడే నిర్ణయించి తెలియజేస్తున్నాడు. ఆయన నిర్ణయం ఏంటి తెలియజేస్తున్నాడు. మొట్టమొదటిగా మానవులైన మనలను ఎందుకు సృష్టించాడంటే దేవుని కుమారులుగా స్వీకరించడాకై, దేవుని కుమారులుగా, దేవుని కుమార్తెలుగా స్వీకరించడానికి. ప్రియ సహోదరి సహోదరుడా, మరి దేవుడు మానవులను సృజించినట్లుగా చూడగలుగుతున్నాం. రెండవది ఆలోచన చేస్తే, ఎవరి ద్వారా దేవుని కుమారులుగా స్వీకరించాలంటే ఎవరి ద్వారా అంటే యేసుక్రీస్తు ద్వారా. యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి అనేక మంది కుమారులు కావాలని, అనేక మంది కుమార్తెలు కావాలని, అనేక మంది పరిశుద్ధులు కావాలని ఎప్పుడు ఆలోచన చేసినట్టండి? జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన ఆలోచన చేసినట్లుగా చూడగలుగుతున్నాం. అందుకనే ఈ రాత్రి నీ ఎడల దేవుని సంకల్పం ఏంటో ఈ రాత్రి మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఎలాంటి కుమారులండి? అక్కడ రాయబడింది పరిశుద్ధులను నిర్దోషులను. అంటే దేవునికి ఎలాంటి కుమారులు కావాలండి? అపరిశుద్ధులా పరిశుద్ధులా? పరిశుద్ధులు కావాలి, పవిత్రులు కావాలి, నీతిమంతులు కావాలి, నిర్దోషులు కావాలి, ఏ తప్పు చేయని వారు కావాలి. అలాంటి వారే దేవునికి కావాలి. కాబట్టి అలాంటి కుమారులు కావాలని మహోన్నతుడైన దేవుడు ప్రియ సహోదరి సహోదరుడా ఎప్పుడు నిర్ణయించాడంటండి? జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన నీ కొరకు నా కొరకు ఒక సంకల్పం కలిగి ఆయన నిన్ను నన్ను ఈ లోకములు పుట్టించి ఈ లోకముల మనల్ని ఈ లోకము వదిలినట్లుగా చూడగలుగుతున్నాం. ఎంత గొప్ప ఆయన సంకల్పం చూడండి, ఎంత గొప్ప ఆయన సంకల్పము చూడండి. నీ ఎడల నా ఎడల సర్వ మానవాళి కొరకు ఆయన ఎలాంటి సంకల్పాన్ని కలిగి ఉన్నారో ఈ రాత్రి ఆలోచన కలిగి ఉండాలి. దేవునికి ఉద్దేశం ఏంటంటే మనందరం ఎలా ఉండాలంటండి? యేసుక్రీస్తు లాంటి కుమారులుగా, యేసుక్రీస్తు లాంటి పిల్లలుగా, యేసుక్రీస్తు లాంటి గుణగణాలు కలిగి మహోన్నతుడైన దేవుడు మనల్ని పుట్టించాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఎందుకనంటే అందుకే నా చదువు లూకాసు వార్త 7వ అధ్యాయము 29-30 వచనాలు ఆలోచన చేస్తే, దేవునికి ఒక సంకల్పం కలదు. ఆ సంకల్పాన్ని మానవులైన మనము నిరాకరించాం, తృణీకరించాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని మాటలు లెక్క చేయకుండా వారి ఇష్టానుసారంగా జీవించి వారి ఇష్టానుసారంగా బ్రతికి ప్రియ సహోదరి సహోదరుడా దేవుని సంకల్పాన్ని నిరాకరించినట్లుగా చూడగలుగుతున్నాం. చూడండి, లూకాసు వార్త 7వ అధ్యాయము 29-30 వచనాలు చూస్తే, ప్రజలందరూ సుంకరులను యోహాను బోధ విని అతనిచ్చిన బాప్తిసం పొందిన వారై దేవుడు న్యాయవంతుడని ఊపుకునిరి గాని. అన్నారా ప్రియ సహోదరి సహోదరులు? విన్నారా? ప్రజలందరూ సుంకరులను యోహాను బోధ విని అతడిచ్చిన బాప్తిసం పొందిన వారై దేవుడు ఎవరంటండి? న్యాయవంతుడని ఒప్పుకొనిరి గాని పరిసయ్యులను ధర్మశాస్త్ర ఉపదేశకులను అతని చేత బాప్తిస్మం పొందక తమ విషయమైన దేవుని సంకల్పమును ఏం చేశారంటమ్మా? నిరాకరించిరి. తమ విషయమై దేవుని సంకల్పాన్ని ఏం చేశారంటండి? నిరాకరించారు. అంటే నీ ఎడల దేవుని సంకల్పాన్ని ఆనాటి ప్రజలు నిరాకరించారు. ఈనాడు మానవులుగా ఉన్నటువంటి మనము కూడా దేవుని సంకల్పాన్ని ఏం చేస్తున్నామంటండి? నిరాకరిస్తున్నాం. దేవుడున్నాడు, అది ఒక సంకల్పం ఉంది, మానవుడు నిర్మాణం చేసుకున్నాడు. ఆ మానవుడు యేసుక్రీస్తు లాంటి కుమారులుగా జీవించాలని ఉద్దేశం కలిగి ఉన్నాడు. కానీ దేవుని సంకల్పాన్ని అంటండి మానవుడు ఏం చేశాడంటండి? నిరాకరించినట్లుగా చూడగలుగుతున్నాం. ఇక్కడ 30 వచనాలు రాయబడిన మాట అదే, పరిసయ్యులను ధర్మశాస్త్ర ఉపదేశకులను అతని చేత బాప్తిస్మం పొందక తమ విషయమైన దేవుని సంకల్పమును, దేవుని పథకమును, దేవుని యొక్క ఆలోచనను, దేవుని యొక్క చిత్తమును ఏం చేశారంట? గట్టి చెప్పాలి, నిరాకరించింది. ఏం చేశారంటండి? ఈ రాత్రి ఆ నిరాకరించిన వారిలో ఒకవేళ నువ్వున్నావా? ప్రశ్న. ఈ రాత్రి ఆలోచన కలిగి ఉండాలి. ఈ సభల ద్వారా, ఈ మహాసభల ద్వారా దేవుని
దేవుని సంకల్పాన్ని నిరాకరించినటువంటి ఆ బాధ్యతలో, ఆ లిస్టులో ఒకవేళ నువ్వు ఉన్నావా? ఈ రాత్రి ప్రశ్న వేసుకో. నీ ఎడల దేవుని సంకల్పం ఏంటో ఈ రాత్రి వింటున్నాం. నీ ఎడల దేవుని సంకల్పం ఏంటో ఈ రాత్రి నేర్చుకుంటూ ఉన్నాం. కాబట్టి పరిసయ్యులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు అతని చేత బాప్తిసం పొందక తమ విషయమైన దేవుని సంకల్పాన్ని ఏం చేశారంటమ్మా? నిరాకరించినట్లుగా చూడగలుగుతున్నాం. వాస్తవానికి ఏంటంటే ప్రసంగి గ్రంథములో ఒక మాట రాస్తున్నాడు. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనాన్ని చూస్తే ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించును గాని వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. దేవుని యెహోవా నరుణ్ణి, నిన్ను, నన్ను, సర్వ మానవాళిని యథార్థవంతులుగా పుట్టించాడు, పరిశుద్ధులుగా పుట్టించాడు, పవిత్రులుగా పుట్టించాడు. ఇక్కడ అదంటాడు ఏమనంటే దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించును గాని వారు వివిధమైన తంత్రములు కల్పించుకున్నారు. ఆది మానవుడైన ఆదాము హవ్వలు వారి లోకములకు వచ్చినప్పుడు వారు పరిశుద్ధులే, వారు పవిత్రులే. వారు నిర్మించినప్పుడు పరిశుద్ధులుగానే ఉన్నారు, పవిత్రులుగానే ఉన్నారు. కానీ వారు వివిధమైన తంత్రములు కలిపెగించుకుని దేవునికి దూరమైనట్లుగా చూడగలుగుతున్నాం. దేవుని సంకల్పాన్ని నిరాకరించినట్లుగా చూడగలుగుతున్నాం. ఈరోజు నీవు నేను కూడా ఆలోచన కలిగి ఉండాలి. ఓ ప్రియ సహోదరి సహోదరుడా, ఆలోచన కలిగి ఉండాలి. అందుకని అంటాడు చూడండి, ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనాన్ని చూస్తే, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. దేవుడు ఏమన్నాడమ్మా? మన పోలిక చొప్పున, మన స్వరూపమందు. ఎవరు చేయాలనుకున్నాడంటండి? నరులను చేయాలనుకున్నాడు. అంటే ఇప్పుడు వాస్తవానికి నరుడు పుట్టేటప్పుడు ఎవరి పోలిక? దేవుని పోలిక. దేవుడు ఎవరండి? పరిశుద్ధుడు. దేవుడు ఎవరండి? నీతిమంతుడు. దేవుడు ఎవరండి? పవిత్రుడు. దేవుడు ఎవరండి? నిర్దోషి. దేవుడు ఎవరండి? నిష్కల్మషుడు. అలాంటి పోలిక చెప్పున పుట్టిన మనమంటండి ఆదామును నేటి వరకంట వివిధమైన తంత్రములు కల్పించుకొని వివిధమైనటువంటి జీవితాన్ని కలిగి పరిశుద్ధమైన జీవితాన్ని పోగొట్టుకొని ప్రియా సహోదరి సహోదరుడా దేవుని సంకల్పాన్ని నిరాకరించినట్లుగా ప్రియా సహోదరి సహోదరుడా చూడగలుగుతున్నాం. కాబట్టి దేవుని పోలికను కోల్పోవటమే దేవుని సంకల్పమును నిరాకరించడం. మీకు అర్థమైందమ్మా? దేవుని యొక్క ప్రియా సహోదరి సహోదరుడా దేవుని యొక్క పోలికను పోగొట్టుకోవడమే ఏంటన్నమాట అండి? దేవుని యొక్క సంకల్పాన్ని నిరాకరించడం అనే విషయాన్ని ఆలోచన కలిగి ఉండాలి. అందుకనే దేవుడి యెహోవా ఆది మానవులైనటువంటి ఆదాము హవ్వల విషయంలో ప్రియ సహోదరి సహోదరుడా వారిని నిర్మాణం చేసినప్పుడు, వారిని నిర్మించినప్పుడు, వారి లోకములోనికి వచ్చినప్పుడు ఏం జరిగిందంటే చూద్దాం. చూడండి ప్రియ సహోదరి సహోదరుడా, చూడండి వాస్తవానికి నేటి మానవులు ఎలాగైతే దేవుని సంకల్పాన్ని నిరాకరిస్తూ ఉన్నారో ఈ నిరాకరించడం ఇప్పుడు ప్రారంభం అవ్వలేదండి. దేవుని సంకల్పాన్ని నిరాకరించడం ఇప్పుడు ప్రారంభమైందా? లేదండి. ఎప్పుడు ప్రారంభమైందంటే ఆది మానవులైనటువంటి ఆదాము హవ్వల ద్వారానే ఈ దేవుని సంకల్పం, దేవుని యొక్క పథకం, దేవుని యొక్క ఉద్దేశం నిరాకరించినట్లుగా చూడగలుగుతున్నాం. చూడండి ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని సంకల్పాన్ని నిరాకరించడంలో ఏదైనా తోటలోనే ప్రారంభమైంది. చూద్దాం. చూడండి ఆదికాండము 2వ అధ్యాయము 9వ వచనాన్ని చూస్తే, ఆ తోట మధ్యను జీవవృక్షమును మంచి చెడ్డలు తెలియనిచ్చే వృక్షమును నేల నుండి మొలిపించును. కాబట్టి 2వ అధ్యాయం 9వ వచనం రాయబడిన మాట ఏమిటంటే, ప్రియ సహోదరి సహోదరుడా, మరియు దేవుడిని యెహోవా చూపునకు రమ్యమైనది ఆహారమునకు మంచిదినైన ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవవృక్షమును మంచి చెడ్డలు తెలియనిచ్చే వృక్షమును నేల నుండి మొలిపించాడు. అంటే ప్రియ సహోదరి సహోదరుడా పక్కనే 2 వృక్షాలు ఉన్నాయి, 2 ఫలాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే జీవవృక్ష ఫలము, రెండవది ఏంటంటే మంచి చెడ్డల తెలియనిచ్చే వృక్ష ఫలం అనే విషయానికి ఆలోచన కలిగి ఉండాలి. కాబట్టి ఇక్కడ చాలా స్పష్టంగా తెలియజేస్తున్న 17వ వచనం రాయబడిన మాట, అయితే మంచి చెడ్డలు తెలియనిచ్చు వృక్ష ఫలమును తినకూడదు. ఏమన్నాడమ్మా? ఆదామవులు ఏం చెప్పాడండి? మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలం ఏం చేయకూడదు? తినకూడదు. నీవు వాటిని తినదినమున నిశ్చయముగా చస్తావు అన్నాడు.
ఏం తినొద్దన్నమ్మా? మంచి చెడ్డల తెలివిని వృక్ష ఫలాన్ని తినొద్దన్నాడు. ఈ తోటలో ఉన్నటువంటి ప్రతి ఫలాన్ని తినండి, ప్రతి వృక్ష ఫలాన్ని తినండి, అన్ని తినండి, కానీ మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని మీరు తినకూడదు. తింటే ఏమవుతారన్నాడు? చస్తావు అన్నాడు. మనము కూడా పిల్లలు కానీ మనము కూడా ఒరే ఇలా వెళ్ళొద్దు, అక్కడ దారి బాగోలేదు అన్నాం అనుకోండి, ఏం చేస్తాం? అటే వెళ్తాం. ఇలా బాగోలేదురా, దారి బాగోలేదురా, లేదా ఇలా వెళ్ళకూడదంటే మనం అలాగే వెళ్తాం. దేవుడు యెహోవా ఆదాము హవ్వలు చెప్పిన మాట ఏంటంటే, ఈ తోటలో ఉన్న దాని ప్రతి ఫలాన్ని మీరు తినండి, ప్రతి దానిని మీరు తినండి, కానీ మంచి చెడ్డల తెలివిని వృక్ష ఫలాన్ని తిన్నావా నువ్వేమవుతావు? చస్తావు అన్నాడు. చస్తానా అనుకున్నారన్నమాట వాళ్ళు. కాబట్టి కింద ఆలోచన చేస్తే మానవుడు దేవుని సంకల్పాన్ని నిరాకరించిన కారణం మొట్టమొదటిగా ఆదాము హవ్వలు. దాంట్లో మొదటిది హవ్వ. చూడండి ప్రియ సహోదరుడా, 3 అధ్యాయం 6 వచనం చదివితే, ఆదికాండం 3 అధ్యాయం 6 వచనములో, స్త్రీ ఆ వృక్షము ఆహారములకు మంచిదియు కనులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమేదనైన ఉండుట చూసినప్పుడు ఆమె దాని ఫలముల్లో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. అతడు కూడా పడేశాడు. నా బైబిల్ అతను కూడా పడేసిన ఉంది. మీ బైబిల్ ఏముందమ్మా? తినేను. గడి చెప్పాలి, ఏముందమ్మా? తినేను. ఎందుకంటే బెల్లం ఎవరు చెప్పండి అమ్మా? నేను అంతేనండి. నేను కూడా ఏం చేయాలమ్మా? నా పిల్ల మాట వినాలి. తిమోతిని గట్టిగా వాకింగ్ చెప్పినా ఇంటికి వెళ్ళి వాళ్ళు ఏం చేయాలి? అంతేనండి. అమ్మా అందరూ తలూపేస్తారు మీరు, అంతే, మేము మా బతుకులు ఇంతే. కాబట్టి ప్రియ సహోదరుడా, ముందు హవ్వ తిని తరువాత ఎవరికి ఇచ్చారంటండి? ఆదాముకి ఇచ్చినట్లుగా చూడగలుగుతున్నాం. కాబట్టి ప్రియ సహోదరుడా, రెండు కూడా నేల నుండే మొలిపించాడు. మంచి చెడ్డలా తెలియదు వృక్ష ఫలాన్ని తినకూడదు, నీవు వాటి తినదినమున నిశ్చయముగా చస్తావని చెప్పాడు. ఏదైతే తినవద్దన్నాడు, ఏదైతే ముట్టుకోవద్దన్నాడు, ఏదైతే పట్టుకోవద్దన్నాడో దానినే ఆది మానవులైనటువంటి ఆదాము హవ్వలు తిన్నట్లుగా చూడగలుగుతున్నాం. అంటే మహోన్నతుడైన దేవుడు నిర్ణయించుకునే అధికారం మనందరికి ఇచ్చాడు. అది చెడా మంచిదా అనేది అది నీ ఇష్టం, కానీ నిర్ణయించుకునే అవకాశం నీకే ఇచ్చాడు. పక్కనే ఉన్నాయి. జీవవృక్ష ఫలం పక్కనే ఉంది, మంచి చెడ్ల తెలివి వృక్ష ఫలం పక్కనే ఉంది. పక్కనే ఉన్నాయి, ఒకే చోట ఉన్నాయి. కానీ ఆదాము హవ్వలు ఏ పండు అయితే తినొద్దన్నాడో ఆ పండునే పట్టుకున్నారు. ఏ పండు వదిలేశారు? జీవవృక్ష ఫలాన్ని వదిలేశారు. అది తింటే ఏమవుతుందో చూద్దాం. అది ఒకవేళ అవ్వమ్మ గారు తింటే ఏమవుతుందో చూద్దామా? చూడండి ప్రియ సహోదరుడా, 3 అధ్యాయము 22 వచనాన్ని చూద్దాం, 22-24 వరకు. అప్పుడు దేవుని యెహోవా, ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలమును కూడా తీసుకొని నిరంతరము జీవించునేమో అని. అమ్మినారా? జీవవృక్ష ఫలం తింటే ఏమవుతుంది? ఇప్పటికి మనకి ఏముండపోను, చావు లేదు. అవ్వమ్మ గారు చేసినట్టు పొరపాటు వలన మనందరికీ ఏమొచ్చింది? ఇప్పుడు మరణం వచ్చింది, చావు వచ్చింది. కాబట్టి మీరు ఆ సహోదరుడా ఇక్కడ ఎలా నడవాలంటే, అప్పుడు దేవుడిని యెహోవా, ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి ఏ ఫలానంటండి? జీవవృక్ష ఫలమును కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో. ఎందుకంటే ఏదేను తోటలో ఎక్కడెక్కడ ఏ ఉన్నాయో, ఎక్కడెక్కడ ఏ ఫలాలు ఉన్నాయో, ఎక్కడెక్కడ ఏ పళ్ళు ఉన్నాయో, ఎక్కడెక్కడ ఏ చెట్లు ఉన్నాయో ఆదాము హవ్వలకు తెలుసా తెలీదా? తెలుసు. ఒకవేళ వాళ్ళు కూడా మనలాంటి మనుషులుగా తయారయ్యి కాబట్టి, తెలివి జ్ఞానం వచ్చిన మనుషులుగా ఉన్నారు కాబట్టి వాడు ఒక తింటారేమని ఏం చేసి చూద్దాం. 23 వచనం. దేవుడని యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాని సేద్యబద్ధుటకు ఏదేను తోటలో నుండి అతన్ని పంపివేశాను. ఏదేను తోటలో నుండి అతన్ని పంపివేసినట్లుగా చూడగలుగుతున్నాం. అప్పటి వరకు దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు. చల్లపూట వేళ, గాలి వీచి వేళ ఆదామంటే ఎదురొచ్చేవాళ్ళు, దిగమ్మడుగా ఉండడం తెలియని వారు. ఎప్పుడైతే మంచి చెడ్డల తెలివిని వృక్ష ఫలాన్ని తిన్నారో
తెలివి వచ్చింది. వారు గ్రహించింది ఏంటంటే, మేము దిగంబరులమని గ్రహించి ఆదామును పిలుస్తున్నాడు దేవుడు. ఏమనంటే, ఆదామా 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 ఎక్కడున్నావయ్యా అంటే, మేము దాక్కున్నాం. అంటే మేము దిగంబరులుగా ఉన్నాం అని చెప్పింది ఎవడు నీకు అని అడుగుతున్నాడు దేవుడు. నువ్వు తినొద్దన్నవే మంచి చెడ్డల తెలివినిచ్చిన వృక్ష ఫలాన్ని నేను తిన్నాను, నాకేమొచ్చింది ఇప్పుడు తెలివి వచ్చి మేము దిగంబరులుగా ఉన్నాం అని మాకు తెలిసిందని దేవుని సమాధానం చెప్పారు. అప్పుడు దేవుడిని యెహోవా తెలివితో కూడా ఏం కాదండి, ఏం చేశాడంటే ఏదోని తోటలో నుండి పంపివేశాడు, గింటి వేశాడు. 24 వచ్చి చూడండి. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి, ఎక్కడి నుంచి అమ్మా? ఏదేను తోటలో నుండి ఆదామును ఏం చేశారంట? వెళ్ళగొట్టి ఏదేను తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షముపు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలువబెట్టెను. వాస్తవానికి దేవుని సంకల్పము నిరాకరించుట ఎక్కడ ప్రారంభమైందమ్మా? ఏదేను తోటలోనే ప్రారంభమైంది. ఆది మానవులైనటువంటి ఆదాము హవ్వల ద్వారానే ఈ దేవుని యొక్క సంకల్పం నిరాకరించడం ప్రారంభమైంది. దేవుని పథకాన్ని, దేవుని యొక్క సంకల్పాన్ని నిరాకరించడం ఏదైనా తోటలోనే ఆదాము హవ్వలే నిరాకరించారు. నిరాకరించిన సందర్భముగా దేవుడిని యెహోవా ఏం చేశాడు చెప్పనా? ఏదైనా తోటలో నుండి వారిని గెంటి వేసినట్లుగా చూడగలుగుతున్నాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఆలోచన కలిగి ఉండాలి, ప్రశ్న వేసుకోవాలి. అంటే మంచి చెడ్డల నిర్ణయం తీసుకునే అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు. అది మంచిదో చెడ్డదో నీవే ఆలోచించాలి. నువ్వు తీసుకునే నిర్ణయం మంచిదా కాదా? కాబట్టి ఇప్పుడు ఆ సహోదరి సహోదరుడా, ఇప్పుడు హవ్వమ్మ తీసుకునే నిర్ణయం మంచిదా చెడ్డదంటారా? చెడ్డదే. నిజంగా మా తల్లి ఆ జీవవృక్షాలు తినేస్తా, మనకి ఏ లేపని ఇప్పుడు చావు భయం లేదు, అనారోగ్యం భయం లేదు, ప్రశాంతంగా ఆ భూ ప్రపంచమే ఎంతమంది ఉందరో అది తెలదు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని సంకల్పం నిరాకరించడం మొదటి వ్యక్తి ఎవరంటే ఏదేను తోటలో ఉన్నటువంటి ఆదాము హవ్వలు అనే విషయాన్ని గమనించాలి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఆదాము హవ్వలే కాదు కానీ అన్ని కాలాలలో అన్ని కాల ప్రజలు కూడా ఏమయ్యారంటే త్రోవ తప్పినట్లుగా చూడగలుగుతున్నాం. దేవుని యొక్క సంకల్పాన్ని నిరాకరించినట్లుగా చూడగలుగుతున్నాం. దేవుని యొక్క ఆలోచనను, దేవుని యొక్క పథకాన్ని నిరాకరించినట్లుగా చూడగలుగుతున్నాం. రెండో వాళ్ళు ఎవరంటే ప్రియ సహోదరి సహోదరుడా, నోవాహు కాలం నాటి ప్రజలు దేవుని యొక్క సంకల్పాన్ని నిరాకరించినట్లుగా చూడగలుగుతున్నాం. కాబట్టి ఆలోచన చేస్తే, దేవుని యొక్క సంకల్పం ఆలోచన చేస్తే ఆ కాలంలో అంటండి వివాహ వ్యవస్థ పతనమైనట్లుగా చూడగలుగుతున్నాం. నోవాహు కాలములో వివాహ వ్యవస్థ పతనమైంది. వ్యభిచారం, జారత్వం, కాముకత్వం పెరిగిపోయినట్లుగా చూడగలుగుతున్నాం. కాబట్టి ఎలాగైతే ఏదైనా తోటలో ఆదాము హవ్వలు దేవునికి దూరమయ్యారో, దేవుని యొక్క సంకల్పాన్ని నిరాకరించారు, అలాగే నోవాహు కాలము నాటి ప్రజలు కూడా దేవుని యొక్క సంకల్పాన్ని ఏం చేశారంటే నిరాకరించినట్లుగా చూడగలుగుతున్నాం. వివాహ వ్యవస్థను పతనం చేసిన వాళ్ళు, వ్యభిచారం, జారత్వం, కాముకత్వం పెరిగిపోయాయి. దేవుని మాట లెక్క చేయకుండా వారి ఇష్టానుసారంగా జీవించారు. గేలె వలె బ్రతికారు, వాళ్ళ ఇష్టానుసారంగా జీవించారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆనాటి కాలం ప్రజలు కూడా పతనం అయిపోయినట్లుగా చూడగలుగుతున్నాం. ఓ ప్రియ సహోదరి సహోదరుడా, నీవు నేను కూడా ఆలోచన కలిగి ఉండాలి. నీవు నేను కూడా ప్రశ్న వేసుకోవాలి. అన్ని కాలం ప్రజలు కూడా అన్ని కాలాలలో కూడా అన్ని యుగాలలో కూడా దేవుని యొక్క సంకల్పాన్ని నిరాకరించారు. కానీ దేవుని మనకి మన ఎడల ఏముందంట అమ్మా? అన్ని కాల ప్రజలు కూడా నిరాకరించిన మన ఎడల ఏముందంట? దేవుని సంకల్పం. అందుకని ఈ అంశం చాలా గొప్ప అంశం అండి. నీ ఎడల ఏంటంటే, నీ ఎడల, నా ఎడల, మనందరి ఎడల, సర్వ మానవాళి ఎడల ఏముందంటండి? దేవుని సంకల్పం ఉంది. మనందరి ఎడల దేవుని సంకల్పం ఉన్నట్లుగా చూడగలుగుతున్నాం. అంటే నోవాహు కాలం నాటి ప్రజలు కూడా పతనమైనట్లుగా చూడగలుగుతున్నాం. దేవుని యొక్క సంకల్పాన్ని నిరాకరించినట్లు చూడగలుగుతున్నాం. అలాగే ఇశ్రాయేలీయులు కూడా ప్రియ సహోదరి సహోదరుడా దేవుని యొక్క సంకల్పాన్ని నిరాకరించి చూద్దాం. చూడండి, 1 కొరింథీ 10వ అధ్యాయం. కొరింథీ రాసిన మొదటి పత్రిక అపోస్తలుడు పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ ఉత్తరాన్ని 1 కొరింథీ 10వ అధ్యాయం 4 నుంచి 10 వచనాలు చదువుదాం. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి, యాలయనగా తమ్ముని వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. అయితే వాళ్ళు ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు గనుక అరణ్యములో సంహరింపబడిరి. అయితే అందులో ఎక్కువ మంది అంటే ఎవరికి ఇష్టలుగా కాకపోయారంటండి?
దేవునికి ఇష్టలుగా కాకపోయారు గనుక ఏమైరంట, అరణ్యములో సంహరింపబడిరి. కింద చదివితే మనకు ఆలోచన చేస్తాం చూడండి. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశింపకున్నట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములు ఉన్నవి. జనులు తిరుగుటకు, త్రాగుటకు, కూర్చుండి ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్టు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధికులై ఉండకుడి. ఇందోచును మరియు వారి వలె మనం విభజరింపక ఉందము. వారిలో కొందరు విభజరించినందున ఒక దినమునే 23,000 మంది కూలిరి. 9 మరియు ప్రభువును శోధింపక ఇందుము. వారిలో కొందరు శోధించి సర్పం వల్ల నశించిరి. మీరు సనుగుకుడి. వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. కాబట్టి ఇప్పుడు సహోదరి సహోదరుడా, మూడవది ఏంటంటే ఇశ్రాయేలీల కాలములో దేవుడు యెహోవా ఇశ్రాయేలీలను నీతిగా పరిశుద్ధంగా బ్రతుకున్నట్లు ధర్మశాస్త్రాన్ని వాళ్ళకి ఇచ్చాడు. కానీ ప్రియా సహోదరి సహోదరుడా, అయితే వీరు దానిని అనేక సార్లు భంగపరిచినట్లుగా చూడగలుగుతున్నాం. అలాగే సొదొమ గొమొర్రా ప్రజలు కూడా, ప్రజల పాపం అనేక విధాలుగా ప్రియా సహోదరి సహోదరుడా మరి భయంకరంగా ఉన్నట్లుగా చూడగలుగుతున్నాం. నోవహు కాలం నాటి ప్రజలు కూడా దేవుని యొక్క సంకల్పాన్ని నిరాకరించారు. అలాగే సొదొమ గొమొర్రా ప్రజలు కూడా దేవుని యొక్క సంకల్పాన్ని నిరాకరించారు. అలాగే ఇశ్రాయేలీయులు కూడా దేవుని యొక్క సంకల్పం ఏం చేశారమ్మా? నిరాకరించారు. అలాగే మొదటి శతాబ్దం కాలంలోని ప్రజలు కూడా దేవుని యొక్క సంకల్పాన్ని నిరాకరించారు. రోమపత్రిక 1 అధ్యాయము 18 నుండి 32 వచనాలు చూస్తే 32 వచనములో రాయబడిన మాట ఏమిటంటే, ఇట్టి కార్యములు అభ్యసించువారు మరణమునకు తగిన వారు. ఎట్టి కార్యాలంటే పైన రాయబడ్డ 21 చెడ్డ గుణాలు, 21 చెడ్డ లక్షణములు. కింద రాయబడిన మాట ఏమిటి? ఇట్టి కార్యములు అభ్యాసించేవారు, అభ్యాసము చేసేవారు మరణమునకు తగినవారు. ఏ మరణం అమ్మా? శరీర మరణమా, ఆత్మీయ మరణమా? ఇప్పుడు ఆదామవ్వలు ఏదేను తోట నుండి బయటికి ఎండి వేయబడ్డారు. ఏ మరణం అది? శరీర మరణం, ఆత్మీయ మరణమా? వాళ్ళు బ్రతికే ఉన్నారు, కానీ ఏ మరణం అది? ఆత్మీయ మరణం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఆలోచన కలిగి ఇక్కడ చాలా స్పష్టంగా ఇట్టి కార్యములు అభ్యసించువారు మరణమునకు తగిన వారు అంటున్నాడు. కాబట్టి ఇక్కడ ఆత్మీయ మరణం వారికి కలిగి ఉన్నది. కాబట్టి ఆత్మీయ వారు చనిపోయారు, దేవునికి దూరం అయ్యారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నేను కూడా ఆలోచన కలిగి ఉండాలి. నోవా కాలం నాటి ప్రజలు దేవుని సంకల్పాన్ని నిరాకరించారు. సొదొమ గొమొర్రా ప్రజలు, ప్రియ సహోదరి, ఆ కాలం లోతు కాలంలో ప్రజలు దేవుని సంకల్పాన్ని నిరాకరించారు. ఇశ్రాయేలు కాలంలో ప్రజలు దేవుని యొక్క సంకల్పాన్ని నిరాకరించారు. అలాగే మొదటి శతాబ్ద కాలంలో కూడా దేవుని సంకల్పాన్ని ఏం చేశారంట? నిరాకరించినట్లుగా చూడగలుగుతున్నాం. ఈరోజు నేను కూడా ఈనాడు దేవుడు మన ఎడలా కలిగి ఉన్న సంకల్పం మనము కూడా నిరాకరిస్తూ ఉన్నాం. దేవుని ఆజ్ఞలు, దేవుని యొక్క వాక్యాన్ని మనం ప్రియ సహోదరి సహోదరుడు పాటించకుండా, దేవుని యొక్క చిత్తాన్ని పాటించకుండా, నీ ఎడల దేవుడు ఎలాంటి సంకల్పం కలిగి ఉన్నాడో దాన్ని విడిచిపెట్టి మన ఇష్టానుసారంగా జీవిస్తున్నాం, మన ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాం. అలా బ్రతుకుతానంటున్నాడు దేవుడు. ఎలా బ్రతకమన్నాడు? యేసుక్రీస్తు లాంటి స్వభావం కలిగి, యేసుక్రీస్తు లాంటి గుణగణాలు కలిగి, యేసుక్రీస్తు యొక్క రూపం కలిగి జీవించమంటున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఆలోచన కలిగి ఇట్టి కార్యములు అభ్యసించేవారు దేని తగిన వారు అంటండి? మరణమునకు. ఇటు కార్యం అంటే పైన ఎన్ని ఉన్నాయి? చెడకార్యాలు 21. చెప్పడానికి సమయం లేదు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరు, అందుకంటాడు రోమపత్రిక 3 అధ్యాయము 23 వచనం అంటాడు, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతారు. ఏ భేదము లేదు, ఏ కులము లేదు, ఏ మతము లేదు, ఏ వర్ణము లేదు, ఏ భాష లేదు, ఏ నలుపు లేదు, ఏ రంగు లేదు, ఏ దేశము లేదు, ఏ ప్రాంతము లేదు, ఏ ప్రదేశము లేదు, ఏ భేదము లేదు. అందరు ఏంటంటే దేవుడు అనుగ్రహించు పాపం చేశారు. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. రాత్రి నీ ఎడల దేవుని సంకల్పం ఏంటంటే, ఓ ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన ఒక సంకల్పం కలిగి ఉన్నాడు. ఆయన సంకల్పం ఏంటంటే మనందరము కూడా యేసుక్రీస్తు లాంటి కుమార్తెలుగా బ్రతకాలి, జీవించాలి అనేది ఆయన సంకల్పం. అలా ఉంటున్నామా? అందుకే అన్నాడు చాలా చక్కని మాట, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను
పొందలేకపోతున్నాడు. అంటే ఆదాము హవ్వల దగ్గర నుండి అన్ని కాలంలో ఉన్న ప్రజలు, మొదటి శతాబ్దంలో ఉన్న ప్రజలు, నేటి ప్రజలు అందరూ కూడా పాపము చేసి ఉన్నారు, దేవుని సంకల్పం నిరాకరించి ఉన్నారు. భూమి మీద పుట్టిన వారిలో యేసుక్రీస్తు తప్ప అందరూ పాపము చేసి ఉన్నారు. భూమి మీద పుట్టిన వారందరిలో యేసుక్రీస్తు తప్ప అందరూ కూడా ఏమయ్యారండి? పాపం చేసి ఉన్నారు. అందుకని రోమపత్రికలు అంటాడు, రోమపత్రిక అంటే 3:11 నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. ఈ లోకములో భూప్రపంచములో నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. నీతిమంతుడు ఒక్కడే యేసుక్రీస్తు, పరిశుద్ధుడు ఒక్కడే యేసుక్రీస్తు, పవిత్రుడు ఒక్కడే యేసుక్రీస్తు, నిర్దోషుడు ఒక్కడే యేసుక్రీస్తు, నిష్కల్మషుడు ఒక్కడే యేసుక్రీస్తు. ఏ భేదము లేదు, రండి అంటున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఆలోచన కలిగి ఉండాలి. ప్రశ్న అందుకంటాడు రోమపత్రిక 6:23 ఏలయనగా, రోమపత్రిక 6:23 ఏలయనగా పాపము వల్ల వచ్చిన జీతము, చెప్పాలి మీరు అందరు ముగించేస్తా. ఏలయనగా పాపం వల్ల వచ్చే జీతం ఏంటంటండి? వినపడతలే, మరణము. నీవు పాపములో ఉంటే ఆత్మీయ మరణం ఉన్నట్లు లెక్క. ఇక అన్నాడు చూడండి, ఏలయనగా పాపం వల్ల వచ్చే జీతం మరణము, పాపము చేయడం ద్వారా మనందరము కూడా దేవునికి దూరం అవుతున్నాం. అదే ఆత్మీయ మరణం, అదే ఆత్మీయ మరణం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరు, మరణం అంటే ఎడబాటు. మరణం అంటే ఏంటండి? ఎడబాటు. ఈ దేహములో నుండి ఆత్మ వేరగడమే, ఆత్మ వేరవడమే ఎడబాటు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఆలోచన కలిగి ఉండాలి, ప్రశ్న వేసుకోవాలి, పరిశీలన చేయాలి. ఏలైనగా పాపం వల్ల వచ్చే జీతము మరణము గనుక మనందరం ఏం కలిగి ఉండాలంటే దేవుని సంకల్పములో ముందుకు సాగాలి. ఆయనకు సంకల్పం ఉంది, ఆయనకు కుమారుడు ఉన్నాడు, ఆయన మనం పుట్టించాడు, ఆయనలో మనం బ్రతకాలనేది దేవుని యొక్క సంకల్పం. అందుకనే పౌలు అంటుండే ఒక మాట అంటున్నాడు చూడండి, రోమపత్రిక 7:24 ఒక మంచి మాట మాట్లాడుతున్నాడు. అది వింటే మనకి ఇంకా బాగా ఉంటుంది. చూద్దాం, రోమపత్రిక 7:24 చూద్దాం. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడును, ఇటు మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును. ప్రమాదంలో ఉన్నాడు, అయ్యో 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 రక్షించండి రక్షించండి అంటాడా? మాత గోతులు పడిపోయాడండి, ఎవరు కనపడతలేదు, శ్రీనాథ్ గారు రక్షించండి అంటాడా? ఏమంటాడమ్మా? అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను అంటే పాపములు ఉంటే అంత గట్టిగా కేకేయాలి నువ్వు. మనం పాపాన్ని చాలా ఈజీగా తీసుకుంటున్నాం, ఆ పాప జీవితాన్ని చాలా ఈజీగా తీసుకుంటున్నాం. కానీ ఇక్కడ పౌలు అంటున్నాడు, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడును, ఇటు మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును? ఉన్నాడయ్యా, విడిపించేవాడు ఉన్నాడు, లోకరక్షకుడు ఉన్నాడు, ఈ లోకానికి వచ్చాడు, 33 సంవత్సరాలు జీవించాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, సజీవుడైన యేసుక్రీస్తు. సజీవుడైన యేసుక్రీస్తు ఈ మరణము నుండి రక్షించగల మహోన్నతుడైన వ్యక్తి, దేవుని కుమారుడు యేసుక్రీస్తు లోకములో ఉన్నట్లుగా చూడగలుగుతున్నాం. ఇటు మరణము నుండి తప్పించగలవాడు ఎవడంటే ఉన్నాడా లేదా? ఉన్నాడా లేదా? చెప్పాలి కానీ ఉన్నాడండి. ఆయన ఎవరండి? చెప్పాలి, ముగించేస్తా పాఠాలు, ఇంకొక గంట చెప్తా. చెప్పాలి, ఆయన ఎవరండి? చెప్పాలి గట్టిగా, యేసుక్రీస్తు. కాబట్టి నీ ఎడల దేవునికి ఒక సంకల్పం ఉందా లేదా? మాట్లాడతారు, ఉందా లేదండి? ఉంది. దేవుడు ఉన్నాడు, ఆయన కుమారుడు ఉన్నాడు, ఆయన సంకల్పం ఉంది. ఆ సంకల్పం చెప్పున మనం జీవించగలిగితే మనందరికీ పరలోకం ఉన్నది. నా వెనకాల నాకంటే పవర్ఫుల్గా చెప్పగలిగే అంతర్జాతీయ సువార్థికులు, దైవజనులు, జైపాల్ గారు మన మధ్యలో ఉన్నారు, గొప్ప ప్రసంగికులు. కాబట్టి వారు ఉండగా నేను ఇంకే వాక్యం చెప్తే మర్యాద కాదు కాక, కాబట్టి ఇంతవరకు చాలా ఆసక్తిగా విన్నారు. కాబట్టి నేను వాక్యాన్ని ముగిస్తున్నాను. అంశం చెప్పేది ముగించేత. అంశం ఏంటమ్మా? అందరికి వందనాలు.